అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో నరసింహావతారము గుణ వివరణము, 200 నుంచి 210 నామముల అర్థములు, అలాగే మత్స్యావతారము గుణ వివరణములో 211 నుంచి కొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం. ముందుగా నరసింహావతారం. అద్భుతమైన నరసింహావతారమును ప్రారంభిస్తున్నాం. అమృత్యు, మృత్యువునకు కూడా మృత్యువు కనుక మృత్యువునకు విరోధి అని చమత్కరిస్తున్నారు. యథార్థానికి ఆయనకు విరోధులు లేరు. లోకంలో అందరికీ మృత్యువు అవాంఛితంగా ఉంటుంది కనుక వారికది విరోధి. ఆ మృత్యువును కూడా తన సృష్టి స్థితి సంహారములతో నియమించగలిగినవాడు కనుక లోకరీతిగా ఆయననే మృత్యువునకు విరోధి అంటున్నారు. సర్వదృక్. లోకంలో వారు 3 రకములు: భగవంతునికి అనుకూలురు, ప్రతికూలురు, తటస్థులు అని ఈ 3 విధముల వారిని వారి వారి స్థితికి తగ్గట్లు నియమించగలిచిన వాడు కనుక అందరినీ చూచువాడు. సర్వతోముఖుడు. సింహ, సింహస్వరూపి. శత్రువులు అనే మదపుటేనుగులను తుదముట్టించువాడు. సంధాత, మిక్కిలి చేరదీయువాడు. హిరణ్యకశిపాదులకు అతి భయంకరముగా ఉన్న ప్రహ్లాదుని చేరదీయువాడు. సంధిమాన్, ఆ చేరదీసిన ప్రహ్లాదుల వంటి భక్తులతో నిత్యము చేరి ఉండువాడు. స్థిర, చేరునప్పుడు వారి దోషములను చూచి వెనుతీయక స్థిరముగా నుండువాడు. అజహ, స్తంభము నుండి పుట్టుట వలన ఇతరుల పుట్టుక వంటి పుట్టుక లేనివాడు. దుర్మర్షణ, విరోధులచే ఎంత మాత్రము సహింపజాలని వాడు. శాస్త, సమస్త దుర్జనులను ఈ దేహముతో శాసించువాడు లేదా శిక్షించువాడు. విశ్రుతాత్మ, ఎప్పుడైనా ఎక్కడైనా అందరినీ ఆశ్చర్యపరచగల ప్రసిద్ధమైన సింహావతార వృత్తాంతము గలవాడు. సురారిహ, దేవతల శత్రువగు హిరణ్యకశిపుని వక్షమును బ్రద్దలు చేసి చంపినవాడు. ఇంతవరకు నృసింహావతారమును వివరించి ఇక దశావతారములలో మొదటిగా చెప్పబడే మత్స్యావతారమును వర్ణించ సిద్ధపడుతున్నాము. గురుతమః, గురువులకును గురువైన వాడు, సమస్త విద్యలకు పరమాచార్యుడు. ధామ, ఆధారమైన వాడు, ప్రళయకాలమున నశించు చరాచరములన్నింటికీ ఆధారమైన వాడు. సత్య, ఆ ప్రళయకాలమున తనను ఆశ్రయించిన మనువు, సత్యవ్రతుడు మొదలగు సజ్జనులందరకు సాధువుగా నుండువాడు. సత్యపరాక్రమ, అట్లు ఆశ్రయించిన వారి యందు కపటము లేని వ్యాపారము కలవాడు. నిమిష, చూడకుండువాడు, తనను ఆశ్రయించిన వారి విరోధులను కన్ను కూడా తెరిచి చూడనివాడు, అనగా ఎంత మాత్రము అనుగ్రహించనివాడు. అనిమిష, చూడకుండుట లేనివాడు అనగా చూచువాడు. సత్పురుషులను జాగ్రత్తతో కన్ను తెరిచి చూచుచుండు దివ్యమగు మత్స్య రూపము కలవాడు. స్రగ్వి, తిర్యక్కుగా నున్నను. తిర్యక్కు అనగా చాప. తిర్యక్కుగా నున్నను తన పర్వత సూచకమైన వైజయంతిమాలను ధరించే ఉండువాడు. వాచస్పతి, వేదోపబృంహణములను కూడా రచించియుండుటచే వాక్కునకు పతి. ఉదారధీహి, గంభీరమగు బుద్ధి కలవాడు. అగ్రణీహి, భక్తులను ఉత్తమ స్థానమునకు గొనుపోవువాడు. గ్రామణీహి, నిత్యసూరుల సమూహమును చేర్చువాడు. నిత్యసూరులు అంటే పరమపదంలో సంసార గంధమే స్పృశింపని అనంతులు, విశ్వక్సేనులు, గరుత్మంతుడు మొదలగువారు నిత్యము సేవించుకుంటూ ఉండేవారు. వారితో సమాన స్థాయిని మనకి కటాక్షించగలిగిన వాడు. శ్రీమాన్, మత్స్యము యొక్క నేత్రములు సాధారణముగా గుండ్రముగా తోస్తాయి కానీ స్వామి అవతరించిన మత్స్యావతారములో మత్స్య కమలలోచన అని వర్ణన. అంటే పరమపదంలో ఏ విధంగా అందమైన కమల నేత్రములతో నుండునో అట్లే అవతరించినవాడు. అదే ఈ అవతారంలోని ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యము కలవాడు. న్యాయ, భక్తుల విషయమున న్యాయము చేయువాడు.
నేత భక్తులు నియమించు కార్యములను చేస్తాడు కనుక నిర్వాహకుడు. లేదా సంసారమున తాను కూడా మునిగి భక్తులను దరిచేరుస్తాడు కనుక నిర్వాహకుడు. సమీరణ భక్తులకు ప్రీతిని కలగచేయువాడు. మత్స్యరూపమును ధరించి పాతాళమున ప్రవేశించి వేదములను చతుర్ముఖుని సమీపమునకు తెచ్చాడు. ఆ సమయములో ఆయన రెక్కలే ఆయనకు కల జ్ఞానాది గుణములకు సూచకములు. పెద్ద నావలా ఉన్న భూమిని ముత్యము వంటి శరీరముతో ధరించగలిగిన మహానుభావుడు ఆయనే. భగవంతుని ఎరిగించు విద్యలకు పరవిద్యలని పేరు. వానిలో పురుష సూక్తము సర్వసాధారణమైనది, మిక్కిలి ప్రధానమైనది కూడా. మత్స్యావతారము విద్యావతారము కనుక పరవిద్య సంబంధమైన పురుష సూక్తమును అనుసరించి మరికొన్ని వివరములు తెలుపబడుతున్నాయి. సహస్రమూర్ధ సహస్రం అంటే అనేకమని అర్థం, అంతేకాని 1000 మాత్రమే అని కాదు. అలా అనేక శిరస్సులు గలవాడు. పోనీ అలాగే చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు సహస్రమూర్ధ అంటే 1000 తలలు కలవాడు అని. మరి పురుష సూక్తం సహస్రశీర్ష పురుష అన్న వెంటనే సహస్రాక్ష అన్నది, అంటే 1000 కన్నులు కలవాడు అని. ఒక తలకి ఒక కన్ను కుదరదు కదా. సహస్రాక్ష అంటే 2000 కళ్ళు అని చెప్పలేం కదా. అందుచేత ఇక్కడ ప్రయోగించిన సహస్ర పదాలన్నింటికీ అనేకము అనే అర్థమే చెప్పుకోవాలి. సహస్రాక్ష అనేకమైన నేత్రములు కలవాడు. సహస్రపాత్ అనేక పాదములు కలవాడు. శిరస్సు, నేత్రము, పాదములు మాత్రమే చెప్పారే, మిగిలిన అవయవాలన్నీ ఒక్కొక్కటేనా అని అడగకూడదు. మిగిలిన అన్ని అవయవాలకు ఇవి ఉపలక్షణం, అంటే వాటిని కూడా అనేకమని చెప్పినట్లే. అసలు ఇక్కడ అవయవములు చెప్పడం కాదు ప్రధానం, వారి చేత చేయబడే పనులు చెప్తున్నారు. అంటే అనేక విధములుగా ఎరుగగలడు, సంకల్పించగలడు, చూడగలడు, గమనించగలడు, వినగలడు, చేయగలడు. విశ్వాత్మ ఈ జ్ఞానశక్తులచే సమస్తమునందు వ్యాపించి ఉండుటచే అంతటికి అంతరాత్మ. ఆవర్తన సంసారమును యంత్రమును త్రిప్పించువాడు, అనగా తన సంకల్ప బలముచే తిరుగుతున్నట్లు చేయువాడు. ఇంతటితో ఈ వీడియోను ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో మత్స్యావతారము గుణ వివరణముల్లో మిగిలిన కొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం.